టాటా బ్రాండెడ్ కంపెనీ. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్రొడక్షన్ చేస్తున్న కంపెనీ. కానీ దాని షేర్ ప్రైస్ మాత్రం రీసెంట్ టైంలో కొంచెం స్ట్రెస్‌నైతే చూస్తున్నాం. దీనికి గల కారణాలు, ఫ్యూచర్ ప్రిడిక్షన్, అలాగే దీని యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ గురించైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ఐడియా తెలుగు. ఈరోజు మనం అనాలిసిస్ చేసుకునే స్టాక్ ఏదైతే టాటా స్టీల్ అన్నమాట. అందరికీ తెలిసిందే, ఇది టాటా బ్రాండెడ్ కంపెనీ. టాటా బ్రాండ్ అంటేనే ఒక నమ్మకం అన్నమాట. సో అలాంటి కంపెనీ నుంచి వస్తున్న ఒక స్టాక్. ఈ స్టాక్ పెర్ఫార్మెన్స్ అయితే ప్రీవియస్ గా చాలా బాగుంది, ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఏంటంటే రీసెంట్ గా కొంచెం స్ట్రెస్ అయితే ఉంది స్టాక్ విషయంలో అయితే. సో అది ఎందువల్ల కలిగింది, దాని యొక్క రీజన్స్, అలాగే ఫ్యూచర్ లో స్టాక్ ఎలా ఉండబోతుంది, వాటిని మనం ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ పాయింట్స్ మనం గమనించాలి, టెక్నికల్ గా ఎలా అనాలిసిస్ చేసుకోవాలి, టెక్నికల్ గా ఏ లెవెల్స్ వస్తే ఈ స్టాక్ లో మంచి బయింగ్ వస్తుంది, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు యావరేజ్ చేసుకోవచ్చు అనే పాయింట్ల గురించి అయితే మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే అనాలిసిస్ అయితే డీప్ గా ఉంటుంది, ఏ పాయింట్ ని మిస్ అవ్వకుండా. సో ప్రెసెంట్ అయితే మనం స్క్రీనర్ వెబ్సైట్ లో ఉన్నాం. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి స్టాక్ ప్రైస్ అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే లైవ్ ప్రైస్ చెప్పకూడదు కాబట్టి నేను మీకు జస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను. మార్కెట్ క్యాప్, కరెంట్ ప్రైస్, హై అండ్ లో, స్టాక్ పి, బుక్ వాల్యూ, ఇవన్నీ తెలిసిన వీటి గురించి అయితే నేను డీప్ గా అయితే డిస్కస్ చేయట్లేదు. కంపెనీ గురించి చూసుకుంటే 1907లోనే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, అంటే బిఫోర్ ఇండిపెండెన్సే ఈ కంపెనీ అయితే ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఏంటంటే తెలుసు కదా, వైర్ రాడ్స్, స్టీల్, హాట్ రోల్డ్ కాయిల్స్, కోల్డ్ రోల్డ్ కాయిల్స్, గ్రావెనైజ్డ్ స్టీల్, వీటన్నిటికి వీళ్ళైతే తయారు చేస్తారు అనమాట. వీటిని దేనికి ఉపయోగిస్తారు? ఆటోమేటివ్, కన్స్ట్రక్షన్, కన్జ్యూమర్ గూడ్స్, ఎనర్జీ, పవర్, ఇంజనీరింగ్, వీటన్నిటిలోని ఈ అన్ని సెక్టర్స్ లోని వీళ్ళ స్టీల్ అయితే ఉపయోగిస్తారు అనమాట. సో మార్కెట్ పొజిషన్ గురించి అన్ని ఇందులో డీటెయిల్ గా ఉంటాయి. నేను మొత్తం అయితే మీకు చెప్పట్లేదు. ఎవరైనా చూద్దాం అనుకుంటే స్క్రీనర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఆ కంపెనీ గురించి మీతో అయితే డిస్కస్ చేస్తున్నాను. సో జియోగ్రాఫికల్ స్ప్లిట్, ఇండియాలో 92% యాజ్ ఆన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. అవుట్ సైడ్ ఇండియా 8% ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వీళ్ళకి, జంషెడ్పూర్, అలాగే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ కెపాసిటీ ఎంత అన్నది ఇక్కడైతే డీటెయిల్ గా ఇచ్చారు. అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఒక న్యూస్ ఉంది రీసెంట్ గా. ఈ రోజు కూడా దీనికి ఎలక్ట్రికల్ ఆర్క్ ఫర్నేస్ కి యూకే గవర్నమెంట్ అయితే పర్మిషన్ కూడా ఇచ్చినట్టు ఈ రోజు మీరు న్యూస్ లో కూడా చూసుంటారు. టాటా స్టీల్ కి ఒక పాజిటివ్ న్యూస్ అనమాట. ఇంతకుముందు ఏంటంటే అక్కడ ఒక వీళ్ళది ఒక ఫర్మ్ అయితే ఉంది టాటా స్టీల్ ది. కానీ ఏంటంటే అక్కడ పొల్యూషన్ కంట్రోల్ కి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని గ్రీన్ ఫీల్డ్ కింద కన్వర్ట్ చేయమని చెప్పి రెస్ట్రిక్షన్ అయితే పెట్టి దాన్ని ఆఫ్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ గా దాన్ని ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ కోర్ట్ కింద అయితే కొత్తగా ఓపెన్ చేస్తున్నారు అనమాట. అక్కడ దానికి ఈ రోజు అప్రూవల్ వచ్చినట్టు ఒక న్యూస్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. అదొక విధంగా టాటా స్టీల్ ఏంటంటే ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అదొక పాజిటివ్ న్యూస్ అనమాట. ఈ కంపెనీ ఏంటంటే చాలా కంపెనీస్ ని అమాల్గమేట్ చేసుకుంది. అమాల్గమేట్ అంటే కలుపుకుంది ఈ కంపెనీలో. సో వీళ్ళు క్యాపిటల్ కూడా ఎక్కువ ఈ కంపెనీలు కొనడానికి లేదా వేరే కంపెనీలను ఇందులో మెర్జ్ చేయడానికి రీసెంట్ గా ఎక్కువగా యూజ్ చేశారు అనమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్సీఎల్టీ అంటే ఏదైనా కంపెనీ వాళ్ళ అప్పులను కట్టలేక దివాలా తీస్తే ఆ కంపెనీని బ్యాంకులు కానీ వాళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు కానీ ఎన్సీఎల్టీకి అయితే పంపిస్తారు. ఆ ఎన్సీఎల్టీ వాళ్ళు ఎవరైనా ఈ కంపెనీని కొనాలనుకుంటే ఆ కంపెనీ ఆ అప్పులను అయితే తీరుస్తారు అనమాట. ఆ విధంగా ఎన్సీఎల్టీ ద్వారా టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆ కంపెనీని అయితే టాటా స్టీల్ లో అమాల్గమేట్ చేశారు. అలాగే 2020లో టాటా మెటాలిక్ లిమిటెడ్ అనే కంపెనీని అమాల్గమేట్ చేశారు. అలాగే ఎస్ఎన్టీ మైనింగ్ కో లిమిటెడ్ 2023లోనే ఈ కంపెనీని కూడా అమాల్గమేట్ చేశారు అనమాట. సో ఈ అమాల్గమేషన్స్ కూడా ఎక్కువగా క్యాపిటల్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి, నేను కొనడానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అది ఒక విధంగా పాజిటివ్. ఎందుకంటే ప్రొడక్షన్ క్యాపబిలిటీ ఎక్కువ అవుతుంది కంపెనీకి. కానీ అంటే అట్ ప్రెసెంట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రం క్యాపిటల్ ఎక్కువ ఖర్చు అవుతుంది. తర్వాత దాని నుంచి ప్రొడక్షన్ పెరిగినప్పుడు ప్రాఫిట్స్ కూడా పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు కంపెనీ గురించి చెప్పాను. నెక్స్ట్ వాటి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇవి పేర్ కంపెనీస్ మన అందరికీ తెలుసు కదా. ఇందులో ఏంటంటే టాటా స్టీల్ పిఈ ఎంత ఉంది, మిగతావి ఇసైలు ఇవన్నీ ఏంటంటే పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనమాట. వీటిలో ఆటోమేటిక్గా పిఈ తక్కువే ఉంటుంది. గవర్నమెంట్ కంపెనీస్కి ఏదైనా సరే పిఈ తక్కువే ఉంటుంది. ప్రైవేట్ కంపెనీస్ ఇప్పుడు కంపేర్ టు గవర్నమెంట్ కంపెనీస్ పిఈ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ కి వాల్యుయేషన్ ఎక్కువ ఇస్తారు గవర్నమెంట్ కంపెనీస్ తో పోలిస్తే. ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీస్ పాలసీస్ తో లింక్ అయి ఉంటాయి కాబట్టి వాటి వాల్యుయేషన్ అనేది ఎప్పుడు సరే తక్కువే ఉంటుంది అనమాట. సో దాంతో అయితే మీరు కంపేర్ చేయొద్దు. వీటికి సంబంధించిన ప్రైవేట్ కంపెనీస్ తో మాత్రమే మీరు కంపేర్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడన్నా ఇలాంటివి అనాలిసిస్ చేసేటప్పుడు. మార్కెట్ క్యాప్, డివిడెండ్ డీల్ కూడా చూసారా, అన్నిటికన్నా డివిడెండ్ డీల్ పర్సెంటేజ్ టాటా స్టీల్ కి ఎక్కువ ఉందన్నమాట. నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డౌన్ ఉంది.
ఇది ఇక్కడ మీకు తెలిసిపోతుంది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్ అయితే కంపెనీది డౌన్ అయ్యింది. ఓకేనా, మిగతా కంపెనీస్ కూడా డౌన్ అయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ డౌన్ అయింది, టాటా స్టీల్ డౌన్ అయింది, సెయిల్ గవర్నమెంట్ అది కూడా డౌన్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ అది సేల్స్ చూస్తారు కదా, లాస్ట్కి వచ్చేసరికి మార్చిలో బాగుంది, మార్చి నుంచి జూన్కి తగ్గింది, జూన్ నుంచి సెప్టెంబర్ తగ్గింది, సెప్టెంబర్ కన్నా డిసెంబర్కి ఇంకా తగ్గింది. అంటే లాస్ట్ 4 క్వార్టర్స్గా సేల్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. అది ఇక్కడ మీరు గమనించవచ్చు. దాదాపు మార్చ్ 2024 నుంచి సేల్స్ అయితే తగ్గుకుంటూ వస్తున్నాయి అన్నమాట. అలాగే ఎక్స్పెన్సెస్, సేల్స్ తగ్గే, ఎక్స్పెన్సెస్ యావరేజ్ అలాగే ఉన్నాయి. సేల్స్ తగ్గినంతగా ఎక్స్పెన్సెస్ అయితే తగ్గలేదు. సో దానివల్ల ఏమైంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 6,600 crores ఉండేది కాస్త 5,903 crores అయితే వచ్చింది. దానివల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా డౌన్ అయింది. దీనికి తోడు ఈ క్వార్టర్లో అదర్ ఇన్కమ్ కూడా తగ్గింది. మిగతా క్వార్టర్లో అదర్ ఇన్కమ్ మైనస్లో ఉండగా లాస్ట్ క్వార్టర్ మాత్రం 617 crores వచ్చింది. బట్ ఈ క్వార్టర్ 142 crores మాత్రమే వచ్చింది. అలాగే ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రం లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే తగ్గినాయి. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అయితే మాత్రం తగ్గినాయి అనమాట. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసారు కదా, ప్రాఫిట్ ఎంతలా డ్రాప్ అయిందో. 2,377 కోట్ల నుంచి 1,672 కోట్లకి ప్రాఫిట్ అయితే డిక్రీజ్ అయితే అయ్యింది. లాస్ట్ 2 క్వార్టర్స్గా ప్రాఫిట్ అయితే డిక్రీజ్ అవుతూ వచ్చింది. అదే దీన్ని మీరు నెట్ ప్రాఫిట్లో కూడా చూడొచ్చు. దాదాపు 919 crores నుంచి 295 crores, అంటే చాలా వ్యాస్ట్గా డిక్రీజ్ అయితే అయ్యింది. దాన్ని ఇక్కడ చూపిస్తారు అనమాట. ఎర్నింగ్ ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్, ఒక షేర్కి ఎంత ఎర్న్ చేస్తుంది కంపెనీ అనేది అనమాట. ఇది చూసారు కదా, ఇది ఎలా ఉండేది, 77 పైసా ఉండేది, అది లాస్ట్ క్వార్టర్ 67 పైసా అయితే ఇప్పుడు అది 26 పైసాకి వచ్చేసింది. సో ఎర్నింగ్స్ అయితే, కంపెనీ ఎర్నింగ్స్ అయితే తగ్గుతున్నాయి. అందువల్ల షేర్లో కొంచెం ప్రెజర్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఇయర్ ఆన్ ఇయర్ ఉంటాయి ఇంకా. సో దాన్ని అయితే నేను టచ్ చేయట్లేదు. ఓన్లీ ఇంపార్టెంట్ మేజర్ పాయింట్స్ మాత్రమే, మీకు ఏదైతే అనాలిసిస్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నానో వాటిని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఇది కామన్, అంటే ఏమీ తెలియదు నాకు, ఎలా అనాలిసిస్ చేయాలో తెలియదు, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే తెలియదు, రేషియోస్ అంటే తెలియదు అనుకున్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళు కూడా రేపు చూస్తే వాళ్ళకి ఇది అర్థం చేసుకోగలం, ఏ కంపెనీ అన్నా మేము ఇలా అనాలిసిస్ చేసుకోగలము అనుకునే పాయింట్స్ మాత్రమే, అర్థమయ్యే పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. డీప్గా అయితే చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఒక బిగినర్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అనాలిసిస్ అయితే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ షేర్ హోల్డింగ్ బెటర్. ప్రమోటర్స్ అయితే వాటాను సేమ్గానే కంటిన్యూ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ ఈ క్వార్టర్, లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్లో అయితే ఎఫ్ఐఎస్ అయితే వాటా తగ్గించుకున్నారు. డిఐఎస్ వాటా అయితే పెంచుకున్నారు. గవర్నమెంట్ సేమ్గా ఉంది, పబ్లిక్ కూడా దాదాపు సేమ్గానే ఉన్నారు. సో ఎఫ్ఐఎస్ మాత్రమే కొంచెం తమ వాటాను అయితే తగ్గించుకున్నారు. తెలుసుగా, రీసెంట్గా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి పీక్స్లో ఉంటుంది కాబట్టి, సో ఇందులో స్మాల్ పోర్షన్ తగ్గింది కాబట్టి ఓకే, నెగ్లిజిబుల్. మిగతా సెల్లింగ్ నిఫ్టీ 20%, మిగతా స్టాక్స్ టాటా మోటార్స్ అయితే 40%, ఇంత పడ్డా కూడా ఈ స్టాక్లో ఎఫ్ఐఎస్ తగ్గించుకున్న పోర్షన్ తక్కువే ఉంది కాబట్టి ఓకే, సమ్వాట్ కొంచెం బెటర్ అనమాట. సో ఇది ఇలాగా మీకు సేల్స్ తగ్గడానికి లేదా ప్రొడక్షన్ తగ్గడానికి కారణాలు ఏంటి, అవి మనకి ఈ ఫిగర్స్లో కానీ ఎక్కడ కానీ ఉండవు. వాటిలో మనకు తెలుసు కదా, మీరు మన పాత వీడియోలు ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా స్టాక్స్ గురించి మనం డీప్గా అనాలిసిస్ చేసుకున్నాం. మనం దానికి ఒక సెపరేట్గా ప్రెజెంటేషన్ అయితే ఇస్తాను. ఒకసారి అది కూడా మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే ప్రెజెంటేషన్ చూడండి. మంచి డేటా అయితే మీకు వస్తుంది. ఈ డేటాను మీ అనాలిసిస్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇదైతే మన ప్రెజెంటేషన్. ఇప్పుడు మీరు చూద్దరు కానీ, సో సేల్స్ అండ్ ఆర్డర్ బుక్ అనాలిసిస్ అనమాట. ఇవి మీరు చూస్తున్నారు కదా, ఈ గ్రాఫ్. ఈ రెడ్ ఏంటంటే యూరోప్ సేల్స్, ఈ గ్రీన్ ఏంటంటే మన ఇండియన్ సేల్స్, ఇవి పైది టోటల్ సేల్స్. చూసారు కదా, యూరోప్ సేల్స్ మాత్రం ఫ్లాట్గా ఉన్నాయి. ప్లస్ ఈ లాస్ట్ 3 క్వార్టర్స్లో యూరోప్ సేల్స్ తగ్గుతూ వచ్చాయి, బట్ ఇండియన్ సేల్స్ మాత్రం పెరిగినాయి. బట్ యూరోప్లో ఉన్న సేల్స్ రిడక్షన్ వల్ల టోటల్ సేల్స్లో ఫ్లాట్ అయితే ఉందన్నమాట. సో యూరోప్లో ఉన్న అన్సర్టనిటీ ఆర్ అక్కడ ఉన్న డిమాండ్ తక్కువ ఉండకపోవచ్చు, లేదంటే అక్కడ ప్రొడక్షన్ తగ్గడం వల్ల కావచ్చు, యూరోప్లో సేల్స్ అయితే తగ్గాయి. అది మన టోటల్ సేల్స్లో ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. సో రీజన్స్ ఫర్ టాటా స్టీల్ స్టాక్ ఫాల్, ఇవైతే 7 రీజన్స్ అయితే మీకు చెప్తున్నాను. వీటిని ఒక్కొక్కటి డీప్గా ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, వీక్ గ్లోబల్ స్టీల్ డిమాండ్. అంటే మెయిన్గా ఏంటంటే, రీసెంట్గా మీరు చైనా న్యూస్ అయితే చాలా మంది అబ్జర్వ్ చేసే ఉండొచ్చు. చేయకపోతే ఒకసారి చెప్తాను వినండి. చైనాలో ఏంటంటే ఎకనామిక్ స్లో డౌన్ అయితే ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్స్ కానీ, వాళ్ళ రిటైల్ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ డల్గా ఉంది. దానివల్ల ఏంటంటే స్టీల్, వాళ్ళే హైయెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్స్ మొత్తం వరల్డ్ స్టీల్ ప్రొడక్షన్లో హైయెస్ట్ ఉండేది చైనా అనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్షన్ వాళ్ళకి ఇంతకుముందు బాగానే యూటిలైజ్ అయ్యేది కాబట్టి, అక్కడ స్లో డౌన్ లేన కరోనా ముందు వాళ్ళ ఎకానమీ కూడా బాగానే ఉండేది కాబట్టి, వాళ్ళ స్టీల్ వాళ్ళకి ఉపయోగపడేది కాబట్టి, సో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ ఉండేది, వాళ్ళకే యూటిలైజ్ అయ్యేది కాబట్టి, సో మాక్సిమం వాళ్ళు ఎక్స్పోర్ట్స్ అవి చేసేవారు కాదు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే దానికన్నా వాళ్ళు యూటిలైజ్ చేసే స్టీల్ అనేది తగ్గిపోయింది అనమాట. దానివల్ల ఏమైంది, డిమాండ్ తగ్గింది. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్కి అవసరానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది కాస్ట్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. చెప్పాను కదా, చైనాలో రియల్ ఎస్టేట్ క్రైసిస్,
దానివల్ల ఏంటంటే స్టీల్ కన్జంప్షన్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది అనమాట. అలాగే యూకే, నెదర్లాండ్ ఆపరేషన్స్. యూరోప్ లో మనకు సేల్స్ తగ్గాయి. ఎందుకని ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఎందుకంటే యూకే, నెదర్లాండ్ లో ఆపరేషన్స్ అయితే, టాటా స్టీల్ ఆపరేషన్స్ అయితే వీక్ అయినాయి అనమాట. దానివల్ల అక్కడ ఉన్న ఎకానమీ వీక్ అవడం వల్ల అక్కడ ప్రొడక్షన్ ఉంది, బట్ ఏంటంటే సరిపడే డిమాండ్ అయితే లేదనమాట. మేజర్ రీజన్ ఎకనామిక్ స్లో డౌన్. ఇది ఒక దగ్గరే కాదు, మొత్తం వరల్డ్ ఎకానమీ కూడా కొంచెం స్లో అయితే అయింది కరోనా తర్వాత. దాని ఇంపాక్ట్ అయితే ఈ స్టీల్ సెక్టర్ మీద అయితే ఉంది. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్, ఇంక్రీజ్ ఇంపోర్ట్స్ అండ్ ఫాలింగ్ స్టీల్ ప్రైజెస్. మీకు చెప్పాను కదా, చైనా అనేది మేజర్ ప్రొడ్యూసర్ అనమాట స్టీల్ లో. ఇప్పుడు ఏం చేస్తుంది చైనా, వాళ్ళ దగ్గర డిమాండ్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం స్టీల్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అదర్ కంట్రీస్. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నారు, తక్కువ రేట్కే, ఇప్పుడు మన దగ్గర మనం ప్రొడ్యూస్ చేస్తున్న రేట్ కన్నా వాళ్ళు మన తక్కువ రేట్కి మన కంట్రీలోకి పంప్ చేస్తున్నారు స్టీల్. దానివల్ల ఏమవుతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది. బయట నుంచి వచ్చే స్టీల్ తక్కువ రేట్లో ఉండి మన కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యే స్టీల్ ఎక్కువ అమ్ముతుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, తక్కువ వచ్చేదాన్ని కొందామని చూస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన కంపెనీస్ కూడా స్టీల్ ప్రైస్ ని తగ్గించాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మార్జిన్స్ తగ్గుతాయి, మార్జిన్స్ తగ్గితే ప్రాఫిట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఆ తర్వాత ఏమైందంటే, దీనివల్ల ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా మన ఇంపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని స్టెబిలైజ్ చేయడానికి డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ కూడా కాంపిటేటివ్ గా ఉండాలని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పడంతో మన వాళ్ళు రేట్లు తగ్గించి కాంపిటేటివ్ గా ఆ రేట్లకు కాంపిటేటివ్ వెళ్ళడంతో ఏమవుతుందంటే ప్రెజర్ అయితే కనిపిస్తుంది. మూడోది, రైజింగ్ ఇన్పుట్ కాస్ట్ అండ్ మార్జిన్ ప్రెజర్. ఇప్పుడు ఏదైనా స్టీల్ కంపెనీ స్టీల్ ప్రొడ్యూస్ చేయాలంటే ఐరన్ ఓర్ అనేది రా మెటీరియల్ అనమాట. ఈ ఐరన్ ఓర్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. ఏదైనా ప్రొడక్ట్ తయారు చేయాల్సిన రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే కంపెనీకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ ఆ ఖర్చుని ఏం చేస్తారంటే చాలా కంపెనీస్ కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేస్తారు. అంటే రేట్ పెంచి వచ్చే ప్రొడక్ట్ యొక్క రేట్, అమ్మే ప్రొడక్ట్ యొక్క రేట్ పెంచడం ద్వారా వాళ్ళు పెట్టే ఖర్చులను, వాళ్ళకి పెరిగిన ఖర్చుల్ని కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేస్తారు అనమాట. కానీ ఇక్కడ ఏమైంది, ప్రైస్ తగ్గించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి చైనా నుంచి తక్కువ రేట్లో స్టీల్ ఇంపోర్ట్ అవుతుంది కాబట్టి దాని కాంపిటీషన్ తట్టుకోవడానికి మన వాళ్ళు స్టీల్ ప్రైస్ ని పెంచాల్సింది కాస్త తగ్గించాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది, కాస్ట్ ఏమో పాస్ ఆన్ చేయడానికి అవ్వట్లేదు కన్జ్యూమర్ కి. దానివల్ల మార్జిన్ మీద ప్రెజర్ అయితే చూపిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ప్రాఫిట్స్ ఆటోమేటిక్ గా స్ట్రింక్ అవుతాయి. అలాగే ఇక్కడ ఒకటే కాదు, ఇప్పుడు యూకే, యూరోప్ చెప్పాను కదా, ఆ కంట్రీస్ లో ఏంటంటే ఇంకా మార్జిన్స్ దారుణంగా పడిపోయినాయి అనమాట. అక్కడ ప్రొడక్షన్, అక్కడ ఇది లేక, డిమాండ్ లేక. ఓకేనా, ఇది ఒక పాయింట్. ఫోర్త్ పాయింట్ చెప్పాను కదా, యూకేలోనే మెయిన్ వీళ్ళకి ఎప్పటి నుంచో యూకే కంపెనీ అనేది, టాటా స్టీల్ యూకే అనేది వీళ్ళకి లాస్ లోనే నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా నేను చెప్పాను కదా, ఈ రోజు కూడా న్యూస్ వచ్చింది. అక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్ కి అప్లై చేశారు. అది ఈ రోజు అయితే పర్మిషన్ వచ్చింది. ఈ రోజు నుంచి అక్కడ కూడా మేబీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి డెవలప్మెంట్ అయితే రావచ్చు. ఇది ఒకటే కొంచెం గుడ్ న్యూస్ అయితే ఉంది. ఈ రోజు పాత బ్లాస్ట్ ఫర్నేస్ ఆఫ్ చేసేసి దాన్ని రీప్లేస్ చేస్తారు దీంతో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్. December 23లోనే అనౌన్స్ చేశారు, అప్పుడు క్లోజ్ చేశారు. ఇప్పుడైతే దాన్ని ఈ రోజు ఓపెన్ చేయడానికి పర్మిషన్ అయితే వచ్చిందనమాట. ఇది ఈ విధంగా అయితే బ్యాడ్ న్యూస్, ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ లేదు అందులో నుంచి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఓపెన్ చేస్తారు కాబట్టి ఒక విధంగా ఇది ఇప్పటి నుంచి గుడ్ న్యూస్. అక్కడ నుంచి వచ్చే ప్రొడక్షన్ ఎంత ఉంటుంది, దాని నుంచి వచ్చే సేల్స్ ఎంత ఉన్నాయి అన్నది మనం ఏంటంటే నెక్స్ట్ రిజల్ట్స్ లో అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట, ఇది ఎంతవరకు యూజ్ అయింది అన్నది. ఓకేనా. నెక్స్ట్ 5వ డెట్ బర్డెన్. కంపెనీ ఏంటంటే హైయెస్ట్ డెట్ బర్డెన్ లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా కంపెనీస్ ని ఎక్వైర్ చేస్తారు. చూసారు ఇందాక మీకు మనకి స్క్రీన్ లో చూపించేటప్పుడు వీళ్ళు ఈ కంపెనీని ఎక్వైర్ చేశారు అని చెప్పి మీకు కొన్ని పాయింట్స్ అయితే చూపించాను. ఏదైనా కంపెనీ కొనాలి అంటే వీళ్ళు గ్యారంటీగా క్యాపిటల్ అయితే ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి తెస్తారు, ఆటోమేటిక్గా డెట్ అయితే తీసుకోవాలి, బ్యాంకుల నుంచి అప్పు అయితే తీసుకోవాలి. అప్పు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది పెరుగుతుంది, బట్ వచ్చే ప్రాఫిట్స్ ఏమో స్ట్రింక్ అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, డెట్ బర్డెన్ అయితే పెరుగుతుంది. దానివల్ల ఇంట్రెస్ట్ కాస్ట్, ఇప్పుడు అప్పు పెరుగుతుంటే దాని మీద పడే వడ్డీ కూడా పెరుగుతుంటది కాబట్టి వడ్డీ ఎక్కువ కడుతుంటే ఆటోమేటిక్గా వచ్చే ప్రాఫిట్స్ లో కొంత వాటా ఇంట్రెస్ట్ పేమెంట్ గా అయిపోతుంది కాబట్టి అది కూడా ప్రాఫిట్స్ మీద అయితే ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్వైర్ చేసిన కంపెనీస్ కానీ, లేదంటే రీసెంట్ గా ఈ రోజు వచ్చిన పర్మిషన్ తో యూకేలో స్టార్ట్ చేసే కొత్త యూనిట్లు కానీ, వీటిలో ప్రొడక్షన్ పెరిగి మంచి రిటర్న్స్ స్టార్ట్ అయితే మాత్రం కంపెనీ మళ్ళీ టర్న్ అరౌండ్ అయ్యి షేర్ ప్రైస్ మళ్ళీ 52 వీక్స్ హైకి చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫ్యూచర్ వీళ్ళు ఇచ్చే రిజల్ట్స్ లో, వాళ్ళు పెట్టే కాంకాల్స్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది వాళ్ళ ఇండియన్ బిజినెస్ కాకుండా అదర్ దెన్ ఇండియన్ బిజినెస్ ఎలా ఉంది, అక్కడ ప్రొడక్షన్ ఎలా ఉంది, అక్కడ సేల్స్ ఎలా ఉన్నాయి, ఇది ఒకటైతే అబ్జర్వ్ చేయండి. అలాగే వీళ్ళు ఎక్వైర్ చేసిన బిజినెస్ ల నుంచి వచ్చే ప్రొడక్షన్ ఎంత ఉంది, అది వీళ్ళ ప్రాఫిట్స్ లో ఎంత పర్సంటేజ్ అయితే వాళ్ళకి రిటర్న్ చూపించగలుగుతుంది వీళ్ళు పెట్టిన క్యాపిటల్ అనేది అయితే మనం అయితే అబ్జర్వ్ చేస్తే మనకి దాని గురించి కంప్లీట్ గా మనకి అనాలిసిస్ చేసుకోవడానికి కానీ, దాని మీద ఒక డెసిషన్ తీసుకోవడానికి కానీ మనకి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, అనలిస్ట్ డౌన్ గ్రేడ్స్ అండ్ నెగిటివ్ సెంటిమెంట్. మీరు ఆల్రెడీ చూస్తుంటారు, ఎప్పుడైనా సరే ఎంత ప్రెజర్ ఉన్నప్పుడు, ఇంత ప్రాఫిట్స్ తగ్గుతున్నప్పుడు ఏ అనలిస్ట్ అయినా స్టాక్ డౌన్ గ్రేడ్ చేస్తారు. రీసెంట్ గా అదే జరిగింది కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్.
సెల్ రేటింగ్ అయితే ఇచ్చారు. ఇందువల్ల వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే ఫాలింగ్ మార్జిన్స్, వీక్ యూరోపియన్ బిజినెస్ అవుట్లుక్, హయ్యర్ ఇంపోర్ట్స్ అండ్ ఇంపాక్ట్ ప్రైసింగ్. మనం డిస్కస్ చేసుకునే పైన చెప్పిన 3 పాయింట్లు వాళ్ళు కూడా చెప్పారు. దానికి వాళ్ళు ఏమి ఇచ్చారు? సెల్ రేటింగ్ ఇచ్చారు. ఇది కామన్, ఎప్పుడైనా సరే ఒక స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు సెల్ రేటింగ్ ఇవ్వడం అనేది నెక్స్ట్ కామన్. బ్రాడర్ మార్కెట్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, గ్లోబల్ లో జియో పొలిటికల్ టెన్షన్స్ అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే వార్స్ జరుగుతున్నాయి, ట్రేడ్ వార్ జరుగుతుంది ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి. దీనివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ లో కానీ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎకానమీ అనేది స్లో డౌన్ అవుతుంది. ఎకానమీ స్లో డౌన్ అయితే ఆటోమేటిక్ డిమాండ్ అనేది కూడా స్లో డౌన్ అవుతుంది అనమాట. బట్ ఈ స్టీల్ సెక్టర్ స్టాక్స్ ఏంటంటే సైక్లికల్ అనమాట. వీటికి ఒకసారి ఆ సైకిల్ ని మనం అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి కండిషన్స్, మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నది మాత్రం గ్యారంటీగా అబ్జర్వ్ చేయాలి. ఈ రోజు రీసెంట్ గా ఒక న్యూస్ అయితే వచ్చింది ఇప్పుడే, ఏంటంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు రష్యా మీద అయితే అల్యూమినియం అండ్ కొన్ని స్టీల్ ప్రొడక్ట్స్ మీద అయితే ఆంక్షన్స్ అయితే వేస్తున్నట్టుగా ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇది ముఖ్యంగా అల్యూమినియం ట్రేడెడ్ కంపెనీస్ అంటే హిందాల్కో కానీ, JSW స్టీల్ కానీ, టాటా స్టీల్ కానీ పాజిటివ్ న్యూస్ అనమాట. అల్యూమినియం మేజర్ గా హిందాల్కోకి అయితే పాజిటివ్ న్యూస్. ఇప్పుడు టాటా స్టీల్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు స్టీల్ ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు యూజ్ చేస్తారు, అలాగే కన్స్ట్రక్షన్ వాళ్ళు యూజ్ చేస్తారు, అలా చాలా ఫీల్డ్స్ కూడా ఉన్నాయి కదా. అందులో చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. వీటిలో కొన్ని ఐటమ్స్ మాత్రం ఈ రెస్ట్రిక్షన్ అయితే మన వీళ్ళు యూరోపియన్ యూనియన్ రష్యా మీద అయితే విధిస్తున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. ఈ న్యూస్ కనుక అఫిషియల్ అయితే మాత్రం మన స్టీల్ సెక్టర్ కి, అల్యూమినియం సెక్టర్ కి, మేజర్ మెటల్ సెక్టర్ కి పాజిటివ్ న్యూస్ కింద అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుంచి అయ్యే ఎక్స్పోర్ట్స్ అదర్ కంట్రీ, యూరోపియన్ కంట్రీస్ తగ్గుతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా యూరోపియన్ కంట్రీస్ మన దగ్గర నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అనమాట. దానివల్ల మన కంపెనీస్ లాభపడే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పుడు ట్రంప్ ట్రేడ్ వార్ చూస్తున్నారు. మన కంట్రీస్ మీద కూడా ట్రంప్ కనుక ఈ 20%, 25% కనుక ట్యాక్స్లు విధిస్తే మాత్రం ఆటోమేటిక్ గా మళ్ళీ అది స్టీల్ సెక్టర్ అయితే ఇబ్బందులకు అయితే గురి చేస్తుంది. ఈ పాయింట్ కూడా మీరు మీ అనాలిసిస్ లో అయితే ఒక పాయింట్ కింద పెట్టుకోండి. ఎందుకంటే ట్రంప్ గురించి మనకు తెలుసు, ఎనీ టైం ఏ టైంలో ఏది అనౌన్స్ చేస్తారో కూడా తెలియదు ఆయన. సో ఆయన దగ్గర నుంచి ఎనీ టైం ఏదో ఒక న్యూస్ అయితే వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ స్టీల్ సెక్టర్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే న్యూస్ వస్తుందా లేదన్నది కూడా మీ అనాలిసిస్ లో ఒక పాయింట్ కింద అయితే యాడ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోస్ లో కూడా ఏమైనా ఇలాంటి పాయింట్స్ వస్తే మాత్రం తప్పకుండా దాని గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈ అప్డేట్స్ మీరు ఫాలో అవ్వాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మనం పెట్టిన వీడియో వెంటనే మీకు అయితే చేరవుతుంది అనమాట అది చేసుకుంటే. ఇప్పుడు ఒకసారి టెక్నికల్ గా కూడా చూద్దాం, టాటా స్టీల్ పరిస్థితి ఏంటి, దాని స్టాక్ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నది. మీకు ఆల్రెడీ పాత వీడియోస్ లో కూడా చెప్పాను, యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే లేటెస్ట్ చార్ట్ అయితే మనం యూజ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మనం సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదు కాబట్టి. సో నేను 3 months బిఫోర్ డేటా అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్ ఉన్నారు కాబట్టి. నేను మీకు చూపించేది కూడా ముందు డేటా చూపిస్తున్నాను. ఈ రెడ్ క్యాండిల్ కూడా ఇప్పుడు అంటే జూలై 2024 అనమాట. ఎందుకంటే మనకి సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూపించడానికి కాబట్టి నేను మీకైతే ప్రీవియస్ డేటాతోనే ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉన్నది అనేది అయితే మాత్రం ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ఏ స్టాక్ నైనా మనం అనాలిసిస్ చేయాలి అంటే టెక్నికల్ గా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్ కి మనం అనాలిసిస్ చేస్తాం. సో నేను ఆల్రెడీ ఇయర్ నుంచి అనాలిసిస్ చేసుకుంటా వచ్చి అన్ని టైం ఫ్రేమ్స్ లోనే ఉన్న డిమాండ్ జోన్స్ ని యాడ్ చేసుకుంటా వస్తే ఇప్పుడు నేను మీకు ఇక్కడ గీసిన ఇది ఉంది కదా, ఈ జోన్ అనేది క్రూషియల్ గా సపోర్ట్ చేసే జోన్ అనమాట టాటా స్టీల్. ఆ రేంజ్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంత డీప్ గా తీసుకుంటే 100 to 115, 100 నుంచి 115 రూపాయలు. ఈ జోన్ అనేది మంచి సపోర్ట్ జోన్ అనమాట టాటా స్టీల్ కి. ఈ జోన్ కనుక టాటా స్టీల్ ప్రైస్ కనుక వస్తే మాత్రం హ్యాపీగా మనం ఎంతైతే పెడదాం అనుకుంటున్నాం అందులో 50% అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయండి. టాటా స్టీల్ ఎంతైతే పెడదాం అనుకుంటున్నారో ఆ క్యాపిటల్ 50% అయితే ఈ ప్రైస్ రేంజ్ లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు హ్యాపీగా. ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. కానీ నేను ఒకవేళ ఆ తర్వాత కూడా ఇంకేదైనా ప్రెజర్ వచ్చి డౌన్ అయితే నెక్స్ట్ అప్డేట్స్ లో మిగతా 50% ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాన్ని అయితే నేనైతే అప్డేట్ చేస్తాను. మాక్సిమం ఆ ఛాన్స్ రాకూడదనే కోరుకుందాం. ఆ 50% మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్ పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి. ఆ రెసిస్టెన్స్ పాయింట్ నుంచి మళ్ళీ రివర్స్ అయినప్పుడు కన్ఫర్మేషన్ ట్రేడ్ అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. నేను మీకు ఒకసారి ఈ స్టాక్ లో ఎంట్రీ అయిన తర్వాత ఆ కన్ఫర్మేషన్ ట్రేడ్ గురించి కూడా అప్పుడున్న పొజిషన్ బట్టి మీకు అయితే నెక్స్ట్ వీడియోస్ లో అప్డేట్ చేస్తాను. సో టార్గెట్స్ గురించి అయితే కంగారు పడద్దు. మన నెక్స్ట్ వీడియోస్ లో ఒకవేళ మనం డిస్కస్ చేసుకున్న స్టాక్ ఆ రేంజ్కి వస్తే ఆ నెక్స్ట్ ఎలా ట్రేడ్ చేయాలి, నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మనం ఇప్పటివరకు చేసుకున్న మన స్టాక్ అనాలిసిస్ ఉన్నాయి కదా, టాటా మోటార్ స్టాక్ అనాలిసిస్ చేసాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ అనాలిసిస్ చేసాం, అవన్నీ కూడా మన ప్లేలిస్ట్ లో ఉన్నాయి. ఎవరైనా ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తుంటే మాత్రం మా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఆ స్టాక్ అనాలిసిస్ లో మనం చెప్పింది ఎలా ఉంది,
అది ఎలా జరుగుతుంది మార్కెట్లో అన్నది కూడా ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి. మనం ఓన్లీ టెక్నికల్గా ఒకటే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఫండమెంటల్గా స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడైతే ఏ పాయింట్స్ ఇంప్రూవ్ అయితే స్టాక్ రివర్స్ అవుతుంది అన్న పాయింట్స్ గురించి కూడా డీప్గా డిస్కస్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించిన టెక్నికల్స్ కూడా మనం అయితే డిస్కస్ చేసుకుంటాం అనమాట, ఏ స్టాక్ అయినా సరే. సో మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేయమని అయితే నేను చెప్పట్లేదు. మన అనాలిసిస్ని మీ అనాలిసిస్కి యాడ్ చేసుకొని మీరు కూడా ఇక్కడ మీ అనాలిసిస్లో కూడా ఆ పాయింట్ ఓకే అనుకుంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. నన్నే కాదు, ఎవరిని నమ్మి కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయదు. ఏదైనా మీ అనాలిసిస్ని నమ్ముకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా స్టాక్ ఎవరో చెప్పారు కదా ఇన్వెస్ట్ చేసి అది పడిపోతుంటే మనం పడే టెన్షన్ కన్నా మనం ఓన్గా అనాలిసిస్ చేసుకుంటే అది పడినా కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది, ఈ స్టాక్ పడినా సరే ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉంది, లేదంటే ఈ రీజన్స్ వల్ల పడుతుంది కాబట్టి ఇది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందా అన్నది మీరు అనాలిసిస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ అనాలిసిస్ కంపల్సరీ ఉండాలి ఏ స్టాక్లో ఉన్నా మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే. ఇలా మేము చెప్పే కానీ ఇతర యూట్యూబ్ వీడియోస్లో వచ్చేవి కానీ పాయింట్స్ అయితే నోట్ చేసుకోండి, ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు అనేది నోట్ చేసుకొని దాన్ని బట్టి మీ అనాలిసిస్కి ఆ పాయింట్స్ యాడ్ చేసుకొని స్టాక్ కొనడానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఇలాగే ఇలాంటి స్టాక్ అనాలిసిస్ ఏదైనా మీకు డౌట్ ఉన్న స్టాక్ ఏదైనా అనాలిసిస్ కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు అడిగిన స్టాక్ని అయితే వీలైనంత త్వరగా అనాలిసిస్ చేసి దానికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టే శ్రమని మీరు ఎంకరేజ్ చేయాలనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా హెల్ప్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.